నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకోవడంలో ఎటు తేలినటువంటి వ్యవహారాలుగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పడతాయి. ఎటు ఒక దారికి రాదు. విడాకుల కోసం అప్లై చేసిన వాళ్ళకి ఎంతకీ విడాకులు మంజూరు కాకపోవడంతో జీవితంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తారు. అది గోచరిస్తుంది. ఇది కొంతమంది విషయంలోనూ జరుగుతుంది, అందరికీ కాదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను అన్ని విషయాలు డబ్బుతో ముడిపడి ఉండటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. మానవతా దృక్పథంతో కూడాను ఎవరు సహాయం చేయకపోవటం, మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు కూడా మీకు అండగా ఉండకపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మనం సమాజంలో నిలబడడానికి అవసరమైనటువంటి కృషి మనం చేద్దాం. అదే కోణంలో మానసికమైనటువంటి ఉత్సాహంతో నడుచుకుందాం. ఏడుస్తూ కూర్చుంటే ఇంకా ఏడవమని చెబుతారు జనం. మనం నవ్వుతూ ఉత్సాహంగా ధైర్యంగా ఉంటే వీడి దగ్గర ఏదో ఉందిరా అనుకొని ఎదుటివాడు భయపడే పరిస్థితి వస్తుంది. ఆ రకమైన పద్ధతిలో మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ నడతలో మీ నడకలో ఉన్నటువంటి మార్పుల్ని చాలా జాగ్రత్తగా వేరే పద్ధతిలో మీరు నడిపించగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధించి చిన్ననాటి స్నేహితుల వల్ల అనుకోకుండా మంచి జరుగుతుంది. అదే కోణంలో వివాహాలు శుభకార్యాలు కూడా ముడిపడతాయి. మానసికమైనటువంటి సంతోషం, ధైర్యం, ఉత్సాహం కలుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది చెప్పని గ్రహిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అందంగా ఉండటమే పాపంగా పరిణమిస్తుంది. మీ అందమే మీకు శత్రువు అవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, హెరాస్మెంటు, ఈ రోడ్ సైడ్ రోమియోల వల్ల ఇబ్బందులు ఇవన్నీ కలిగే పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక ఈ సమాజం యొక్క పోకడ తెచ్చుకున్న మీరు సరియైన విధంగా ప్రవర్తించడం, మీ జాగ్రత్తలు మీరు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం ఉంది. నూతన ఉద్యోగాలు కూడా లభిస్తాయి. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంది. గట్టిగా ఫలిస్తాయని చెప్పడానికి గ్రహగతులు అనుకూలంగా లేవు. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతుంది. వాళ్ళలో మంచి మార్పు కోసం మీరు ఎదురు చూస్తారు. మీ ఎదురు చూపు ఎంతవరకు ఫలిస్తాయో భవిష్యత్తులో కానీ తెలియనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సానుకూలమైనటువంటి రోజు ఏదైతే ఉందో అంటే గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్తే అన్ని రకాలైన పనుల్లో కూడాను విజయవంతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి. విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి
వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. 100కి 100 పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 80 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన.